ఓ శాంతి. నేను పరంధామ నివాసి నిరాకార ఆత్మనై ఉన్నాను. మనోనేత్రం ద్వారా, బుద్ధి నేత్రం ద్వారా నన్ను నేను చూసుకుంటున్నాను. పరంధామము నా ఆత్మ యొక్క స్వదేశం. శాంతిధామం రూపములో బిందు, గుణాలలో సింధు సాగరుడైనటువంటి నా తండ్రి దగ్గర నేనిప్పుడు అనుభవం చేస్తున్నాను. నేను అనంతమైన శాంతి లోకములో నా స్వధర్మమైన శాంతిలో అనుభూతి చెందుతున్నాను. నలువైపులు శాంతి. ఈ ప్రపంచానికి అతీతంగా ఉండేటువంటి ఆ శాంతిలో నన్ను నేను అనుభవం చేస్తున్నాను. ఒక నక్షత్రంలాగా మెరుస్తున్నాను. శాంతిధామం, పీస్ ప్యాలెస్. శివ్ బాబా దీపరాజు, నేనాత్మ దీపరాణి అయ్యి ఆ దీపరాజుకు దగ్గరలో అనంతమైన ఆత్మానందాన్ని అనుభవం చేస్తున్నాను.
मीठे बच्चे आत्माभिमानी होकर बैठो, अंदर घोरते रहो मैं आत्मा हूँ, దేహీ అభిమాని బనం. మధురమైన పిల్లలు ఎప్పుడూ కూడా ఆత్మాభిమానిగా ఉండాలి. ఆత్మాభిమాని అవ్వాలి అంటే లోపల పదే పదే నేను ఆత్మ అయినాను ఇది స్మృతి చేసుకుంటూ ఉండాలి. ఆత్మాభిమాని అవ్వాలి. సచ్చా చార్ట్ రకోతో సమజ్దార్ బంతే జాయేగా. సత్యంగా చార్ట్ రాస్తూ పోయినట్లయితే అన్నీ బాగా అర్థం చేసుకుంటారు. బహుత్ ఫాయిదా హోగా. పిల్లలు సత్యంగా చార్ట్ రాయటం వల్ల వాళ్ళకి చాలా లాభాలు కలుగుతాయి. ప్రశ్న, बेहद के नाटक को समझने वाले बच्चे किस एक लाख को अच्छी रीति समझते हैं. బేహద్దు నాటకం గురించి ఏ పిల్లలు బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఏ ఒక్క నియమము బాగా అర్థమవుతుంది. यह अविनाशी नाटक है. इसमें हर एक पार्टदारी को पार्ट बजाने अपने समय पर आना ही है. ఈ నాటకము అవినాశీ నాటకము, అనాది అవినాశీ నాటకం. ఇది ప్రతి ఒక్క పాత్రధారి వాళ్ళ పాత్ర సమయం అనుసారంగా చెయ్యాలి. कोई को हम सदा शांति धाम में बैठ जाए तो లా नहीं है. నేను రాను, నేను పాత్ర చేయను, నేను శాంతిధామంలోనే ఉంటాను అని అనుకునేటటువంటి లేనే లేదు. అట్లా అనుకున్నా కూడా జరగదు. ప్రతి ఒక్కరూ రావాల్సిందే ఈ అవినాశీ నాటకంలో. ఉసే తో పార్ట్దారీ హీ నహీ కహెంగే. శాంతిధామంలోనే కూర్చొని ఉంటే వాళ్ళని పాత్రధారి అనరు కదా. వచ్చి పాత్ర చేస్తేనే కదా పాత్రధారి అనేది. కల్పం ముందు చేశారు అంటే ఈ కల్పంలోనూ చేయాలి కదా. यह बेहद की बातें बेहद की बाप तुम्हें सुनाते हैं. ఈ బేహద్దు తండ్రి బేహద్దు నాటకం గురించి మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఓం శాంతి. अपने को आत्मा समझकर बैठो, देहाभिमान छोड़कर बैठो. దేహాభిమానాన్ని వదిలేసి ఆత్మ అని తెలుసుకొని ఆత్మాభిమాని అయి కూర్చోవాలి. बेहद का बाप बच्चों को समझा रहे हैं. समझाया उनको जाता है जो बेसमझ होता है. బేహద్దు తండ్రి తెలియచేస్తూ ఉన్నారు. ఎప్పుడు తెలిపిస్తారు? ఎవరు తెలుసుకోలేదో వాళ్ళకి తెలిపించటం జరుగుతుంది. ఆత్మ సమజ్తీ హై, బాప్ సచ్ కైతే హై. ఆత్మ ఇక్కడ అర్థమైపోతుంది మనకి. తండ్రి చెప్పేది అంతా కూడా సత్యమే. हम आत्मा बेसमझ बन गई है. నిజమే, మనం ఆత్మ అన్నీ మర్చిపోయాము, అజ్ఞాని అయిపోయినాము. मैं आत्मा अविनाशी हूँ, शरीर विनाश होता है. నేను ఆత్మ అవినాశి అయినాను, శరీరము వినాశమైపోయేటటువంటిది. ఆత్మాభిమాన్ చోడ్ దేహాభిమాన్ మే ఫస్ పడే హై. మనుషులందరూ కూడా ఆత్మాభిమాని వదిలేసి దేహాభిమానంలో చిక్కుకున్నారు. తో బేసమజ్ టహరేనా. కాబట్టి అందరూ అజ్ఞానులే అయినారు కదా. బాప్ కేతే హై సబ్ బచ్చే బేసమజ్ పడే హై దేహాభిమాన్ మే ఆక. ఆత్మలందరూ కూడా దేహాభిమానంలో వచ్చేసి అందరూ కూడా అజ్ఞానులుగా అయిపోయినారు. తుమ్ బాప్ ద్వారా దేహీ అభిమాని బంతే హో. బాబా వచ్చి మనల్ని ఆత్మాభిమానిగా చేస్తూ ఉన్నారు. బిల్కుల్ సమజ్దార్ బన్ జాతే హై. పిల్లలు అన్ని మాటలు బాగా అర్థం చేసుకుంటారు.
కోయి తో బన్ గయే హై, కోయి పురుషార్థ్ కర్తే రహతే. కొంతమంది పూర్తిగా ఆత్మాభిమాని అయినారు, కొంతమంది ఆత్మాభిమాని అయ్యేకి పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఆధా కల్ప లగా హై బేసమజ్ బన్నే మే. అర్ధకల్పం పట్టింది పూర్తిగా అజ్ఞానిగా అయ్యే దానికోసం. ఇస్ అంతిమ జన్మే ఫిర్ సమజ్దార్ బన్నా హై. అంతిమ జన్మలో పిల్లలు పూర్తిగా జ్ఞానీలుగా అవ్వాలి. कोई तो बन गए हैं, कोई पुरुषार्थ करते हैं. आधा कल्प से बेसमझ होते होते 100% बेसमझ बन गए हैं. సత్య త్రేతాయుగాలు ఆత్మ అభిమానిగా ఉన్నాము. తర్వాత దేహాభిమానంలో వచ్చేసి పూర్తిగా అజ్ఞానులుగా అయిపోయి ఇప్పుడు పూర్తిగా 100% అజ్ఞానంలో ఉన్నారు. देहाभिमान में आकर ड्रामा प्लान अनुसार तुम गिरते आए हो. దేహాభిమానంలో వచ్చేసి పూర్తిగా కింద పడిపోయినారు. అభి తుమ్కో సమజ్ మిలీ హై, ఫిర్ భీ పురుషార్థ్ బహుత్ కర్నా హై. ఇప్పుడు అన్నీ అర్థమైనాయి, పిల్లలు బాగా పురుషార్థం చేయాలి. క్యూంకీ బచ్చోం మే దైవీ గుణ్ భీ చాయే. ఎందుకంటే పిల్లలకు దైవీ గుణాలు కావాలి కదా. బచ్చే జాంతే హై హమ్ సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణతే. ఫిర్ ఇస్ సమయ నిర్గుణ్ బన్ గయే హై. పిల్లలకి తెలుసు దేవతలుగా ఉన్నప్పుడు సర్వగుణ సంపన్నంగా 16 కళా సంపూర్ణంగా ఉండేవాళ్ళము. ఇప్పుడు పూర్తిగా గుణహీనులుగా అయిపోయినారు. కోయి బీ గుణ్ నహీ రహా. మనుషుల్లో గుణాలే లేకుండా పోయినాయి. తుమ్ బచ్చోं में भी నెంబర్వార్ పురుషార్థ్ అనుసార్ స్కేల్ కో సమజ్తే హో. పిల్లలు కూడా నెంబర్వార్ పురుషార్థం అనుసారంగా ఈ ఆట గురించి తెలుసుకున్నాము. సమస్తే भी कितना वर्ष हो गया है. జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఎన్నో సంవత్సరాలు కూడా గడిచిపోయినాయి. ఫిర్ భీ జో నయే హై వహ అచ్చి సమజ్దార్ బన్ జా. అయినా కూడా జ్ఞానంలో వచ్చి ఎన్ని సంవత్సరాలైనా అట్లనే ఉండిపోతున్నారు. అయితే కొంతమంది కొత్త వాళ్ళు ఎంత బాగా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. ఔరోं को भी बनाने का पुरुषार्थ कराते हैं. ఇతరులను కూడా ఆత్మాభిమానిగా చేసే పురుషార్థం చేస్తూ ఉన్నారు. కోయినే తో బిల్కుల్ నహీ సమझा है. కొంతమంది అసలు జ్ఞానాన్ని కొంచెం కూడా అర్థం చేసుకోలేదు. బేసమజ్కే బేసమజ్ హీ హై. పూర్తిగా అజ్ఞానిగానే ఉండిపోయినారు. బాప్ ఆయే హీ హై సమజ్దార్ బనానే. తండ్రి వచ్చారు పిల్లలను అన్ని విషయాలు తెలియచేసేదానికోసం. మాయాకే కారణం హమ్ బేసమజ్ బన్ గయే హై. అసలు అజ్ఞానంలో ఎందుకు పడిపోయినాము అంటే మాయ కారణము. పూర్తిగా అజ్ఞానిగా అయిపోయినాము. పూజ్యతే తో సమజ్దార్తే పూజారీ బన్ బేసమజ్ బన్ పడే హై. పూజ్యనీయులుగా ఉండేవాళ్ళము అంటే అన్నీ అర్థం చేసుకొని ఉండేవాళ్ళము. తిరిగి పూజారీలుగా అయిపోయినాము అంటే అజ్ఞానులుగా అయిపోయినాము. ఆది సనాతన దేవీ దేవతా ధర్మ ప్రాయలోప్ హో గయా హై. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము పూర్తిగా ప్రాయలోపమైపోయింది. दुनिया में किसी को भी पता नहीं है లక్ష్మీనారాయణ కితనా సమజ్దార్ తే. ప్రపంచంలో వాళ్ళకి అసలు దేవతల గురించి తెలియదు. దేవతలు అంటే బాగా అర్థం చేసుకొని ఉంటారు. లక్ష్మీనారాయణులు ఎంత బుద్ధివంతులు, ఎంత బాగా అర్థం చేసుకొని ఉంటారు. నేను ఎవరు అనేది బాగా అర్థమై ఉంటుంది.
రాజ్యకర్తైతే వాళ్ళు ఎంత బుద్ధివంతులుగా ఉండేవాళ్ళు, రాజ్యం చేసేవాళ్ళు. బాప్ कहते हैं तत्वम तुम भी अपने लिए ऐसे समझो. లక్ష్మీనారాయణులు ఎంత బుద్ధివంతులో మనం కూడా అదే విధంగా అవ్వాలి. బహుత్ బహుత్ సమజ్నే కీ బాతే హై. పిల్లలు చాలా అర్థం చేసుకోవాలి. బాప్ కా సివాయ్ కోయి సమझा नहीं सकते है. తండ్రి తప్ప వేరే ఎవరు కూడా అర్థం చేయించలేరు. अभी महसूस होता है बाप ऊंचते ऊंच समझदार हो गए ना. పిల్లలకి తెలుసు తండ్రి బుద్ధివంతులకే బుద్ధివంతుడు, అన్నీ తెలిసినటువంటి వాడు జ్ఞానసాగరుడు అయినారు. సర్వకా సద్గతి దాతా బీ హై. బాబా సర్వులకి సద్గతి దాత అయినారు. పతిత పావన్ బీ హై, ఏకకి హీ మహిమ హై. పతిత పావనుడు అయినారు. ఇదంతా కూడా ఒక్కరిదే మహిమ, బాబాది. బాబా ఎంత బుద్ధి ఉన్నది, ఎంత బాగా అర్థం చేసుకున్నాడు ఈ నాటకం గురించి తండ్రి. ఇతనా ఊంచితే ఊంచ్ బాప్ ఆకర్కే బచ్చే బచ్చే కేసే అచ్చి రీతి సమझाते हैं. ఇంత ఉన్నతమైన తండ్రి వచ్చి పిల్లలు అంటూ ఎట్ట బాగా పిల్లలకి అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు. బచ్చే అబ్ పావన్ బన్నా హై, ఉస్కే లియే బాప్ ఏక్ హీ దవాయి దేతే హై. పిల్లలు ఇప్పుడు పవిత్రం అవ్వాలి. ఆత్మ పవిత్రమయ్యేదానికి తండ్రి ఒకటే మెడిసిన్ ఇస్తూ ఉన్నారు. कहते हैं योग से तुम 21 జన్మ నిరోగి బన్ జాయేగా. యోగము ద్వారా 21 జన్మలు నిరోగి అవుతాము. తుమారే సబ్ రోగ్ దుఃఖ్ ఖతం హో జాయేగా. యోగము ద్వారా మన అన్ని రోగాలు, అన్ని దుఃఖాలు కూడా దూరం అవుతాయి. తుమ్ ముక్తిధామే చలే జాయేగా. ఆత్మ ముక్తిధామానికి వెళ్ళిపోతాము. అవినాశీ సర్జన్ కే పాస్ ఏక్ హీ దవాయి హై. అవినాశి తండ్రి దగ్గర ఒకటే మందు ఉన్నది. ఏక్ హీ ఇంజెక్షన్ ఆత్మకో లగాతే హై. తండ్రి వచ్చి ఒకటే ఇంజెక్షన్ ఆత్మకు వేస్తూ ఉన్నారు. ఐసే నహీ కోయి మనుష్య బ్యారిస్టర్ భీ కరేంగే, ఇంజనీర్ భీ కరేంగే నహీ. ఇట్లా లేదు కదా. ఒకే మనిషి లాయరు అవుతాడు, ఇంజనీరు అవుతాడు, డాక్టర్ అవుతాడు అనేది లేదు. హరేక్ ఆద్మీ అప్నే దందే మే హీ లగ్ జాతే. ప్రతి మనిషి తాను ఏం చదువుకుంటాడో అదే చేస్తూ ఉంటారు. బాప్ కో కైతే హై ఆకర్ పతీత్ సే పావన్ బనావో. తండ్రికి చెప్తారు పతీత్ నుంచి పావనం చేయండి. క్యోంకి పతీత్ పనేమే. ఎందుకంటే పతితులు అయితే దుఃఖము, పావనంగా ఉంటే సుఖంగా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు పావనం అవ్వాలి మనము. శాంతి ధామ్కో పావన్ దునియా నహీ కహేంగే. శాంతి ధామాన్ని పావన ప్రపంచము అనము. స్వర్గకో హీ పావన్ దునియా కహేంగే. స్వర్గాన్ని పావన ప్రపంచము అని చెప్తారు. ఏ భీ సమझाया है మనుష్య శాంతి और सुख चाहते हैं. మనుషులు ఎప్పుడు కూడా శాంతి సుఖము కోరుకుంటూ ఉంటారు. సచ్చి శాంతితో వహా హై జహా శరీర్ నహీ హై. సత్యమైనటువంటి శాంతి ఎప్పుడు ఉంటుంది అంటే అసలు శరీరమే లేనప్పుడు. ఉస్కో కహా జాతా హై శాంతిధామ్. అది ఎప్పుడు శరీరం లేకుండా ఉండేది ఆత్మ శాంతిధామంలో. కాబట్టి అక్కడే సత్యమైన శాంతి ఉంటుంది. బహుత్ కేతే హై శాంతిధామే రహే పరంతు లా నహి. కొంతమంది అందుకే ఎప్పుడూ శాంతిధామంలోనే ఉండిపోతే బాగుంటుంది కదా, శాంతిగా ఉండవచ్చు అనని. పరంతు లా నహి హై. లా లేదన్నమాట, నేను అక్కడే ఉండిపోతాను అనేది.
ఓతో పాటుదారి హువా హీ నహీ. అసలు శాంతిధామంలోనే ఉండిపోతే ఇక పాత్రధారి ఎట్లా అవుతారు? అసలు ఎందుకు పాత్రనే చేయలేదు అంటే ఎందుకు ఆత్మ? బచ్చే నాటక్ కో భీ సమజ్ గయే హై. పిల్లలు ఈ అవినాశీ నాటకం గురించి తెలుసుకున్నారు. जब एक्टर्स का पार्ट होगा तब बाहर स्टेज पर आकर पार्ट बजाएगा. పాత్రధారులకి ఎప్పుడు పాత్ర వస్తుందో అప్పుడు స్టేజ్ పైకి వచ్చి వాళ్ళ పాత్ర చేస్తారు. బేహద్ కి బాతే బేహద్ కే బాప్ సమझाते हैं. బేహద్ తండ్రి వచ్చి బేహద్ విషయాలు చెప్తారు. ज्ञान सागर भी उनको कहा जाता है सर्व के ज्ञान सागर भी उनको कहा जाता है सर्व के सद्गति दाता पतित पावन भी है. జ్ఞాన సాగరుడు అననే వారికే చెప్తారు. సర్వులకి సద్గతి దాత అయినారు, పతిత పావన అయినారు. सर्व को पावन बनाने वाला तत्व नहीं हो सकते. బాబా సర్వులను పావనం చేసేటటువంటి తండ్రి. తండ్రి జడం కాదు, తత్వము అని చెప్పరు. పానీ ఆది సబ్ తత్వ హై, वो कैसे సద్గతి కహెంగే. నీరు అనేది జడము, అంటే అది ఒక తత్వం అన్నమాట. అది ఎట్లా మనుషులకి పావనం చేస్తుంది, సద్గతి ఇవ్వగలుగుతుంది. ఆత్మ పార్ట్ బచాతీ హై, హఠయోగ్ కా భీ పార్ట్ ఆత్మ బచాతీ హై. ఆత్మ పాత్ర చేస్తుంది, హఠయోగము కూడా ఆత్మనే చేసేది. బాతే భీ జో సమజ్దార్ హై వహీ సమజ్ సకేగా. ఏ బాతే భీ జో సమజ్దార్ హై వహీ సమజ్ సక్తే హై. ఈ విషయాలన్నీ కూడా ఎవరైతే బాగా అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళకే అర్థమవుతాయి. బాప్ నే కితనా సమझाया है कोई ऐसी युक्ति रचो जो मनुष्य समझे. బాబా మనకి ఎన్నో విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. పిల్లలు ఏదైనా ప్లాన్ చేయాలి, మనుషులకి బాబా చెప్పిన విషయాలు ఎట్లా తెలిపించాలి. కైసే పూజ్య సో ఫిర్ పూజారీ బంతే హై. ఎట్లా పూజనీయులు పూజారీలా అయిపోతారు. పూజ్య హై నయీ దునియా మే, పూజారీ హై పురానీ దునియా మే. పూజ్యనీయులు కొత్త ప్రపంచంలో ఉంటారు, పూజారీలు పాత ప్రపంచంలో ఉంటారు. పావన్ కో పూజ్య పతిత్ కో పూజారీ కహా జాతా హై. పావనమైన వాళ్ళకి పూజ్యనీయులు, పతితులకు పూజారీ అని చెప్తారు. యహా తో సబ్ పతిహత్ హై క్యోంకి వికార్ సే పైదా హువా హై. ఈ ప్రపంచంలో అందరూ పతితులైపోయినారు, వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. వహా హై శ్రేష్ఠ. సత్యయుగంలో శ్రేష్టంగా ఉంటుంది జన్మ. సంపూర్ణ శ్రేష్టాచారి హై. అక్కడ అందరూ కూడా సంపూర్ణ శ్రేష్టాచారులే ఉంటారు. అభి తుమ్ బచ్చోం కో హి ఐసే బన్నా హై మెహనత్ హై. పిల్లలు ఆ విధంగా కావాలి, అందులోనే బాగా శ్రమ పడాలి. ముఖ్య బాత్ హై యాద్కి. ముఖ్యమైనటువంటి విషయము తలంపు చేయాలి. సభీ కేతే హై యాద్ మే రహనా బడా ముష్కిల్ హై. అందరూ ఇదే చెప్తారు, యోగంలో ఉండేదే మాకు కష్టంగా ఉంది. జితనా చాతే హై యాద్ మే రహనా. అంటే తలంపు చేస్తారు, అయితే ఎంత టైం చేయాలి అనుకుంటారో అంత చేయలేకపోతూ ఉన్నారు. కోయి సచ్చాయి సే అగర్ చాట్ రకవుతో బహుత్ ఫాయిదా హై. సత్యంగా చార్ట్ చూసుకుంటూ పోయినట్లయితే వాళ్ళకి ఎంతో లాభం కలుగుతుంది. బాప్ బచ్చోం కో జ్ఞాన్ దేతే హై కి మన్మనా భవ. తండ్రి పిల్లలకి జ్ఞానం ఇస్తూ ఉన్నారు, మన్మనా భవ. తుమ్ అర్థ సహిత్ కైతే హో. మన్మనా భవ యొక్క అర్థం ఏమిటి మనం తెలియచేస్తూ ఉన్నాం. బాబ్ హర్ బాత్ యథార్థ రీతి అర్థ సహిత్ సమझाते हैं. తండ్రి ప్రతి మాటను అర్థసహితంగా తెలియచేస్తూ ఉన్నారు.
बाप से बच्चे कई प्रकार के प्रश्न पूछते हैं। बाप करके दिल लेने लिए कुछ कह देते हैं। తండ్రి దగ్గర పిల్లలు అన్ని రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. బాప్ कहते हैं मेरा काम है पति से पावन बनाना. తండ్రి యొక్క పని ఏమిటి? పతితుల్ని పావనంగా చేసేది. मुझे तो बुलाते ही इसलिए है. తండ్రిని పిలిచేదే దీనికోసమే. तुम जानते हो हम आत्मा शरीर सहित पावनते. నేను ఆత్మ శరీర సహితంగా పావనంగా ఉండేవాళ్ళము. అవి వహీ ఆత్మ శరీర్ సహిత్ పతిత్ బనీ హై. అదే ఆత్మ శరీరంతో సహా పతితులుగా అయిపోయినాము. 84 జన్మం కా హిసాబ్ అయినా 84 జన్మల లెక్క కదా ఇదే. जानते हो अब यह दुनिया कांटों का जंगल बन गए है. ఈ ప్రపంచము ముళ్ళ అడవిగా అయిపోయింది. లక్ష్మీనారాయణతో ఫూల్ అయినా లక్ష్మీనారాయణలు మంచి పుష్పాలు లాంటి వాళ్ళు. ఉనోంకే ఆగే కాంటే జాకర్ కేతే సర్వగుణ సంపన్న. ఇప్పుడు మనుషులందరూ ముళ్ళు. ఈ ముళ్ళు పోయి పువ్వులు లాంటి ఆ దేవతల ముందు చెప్తారు, మీరు సర్వగుణ సంపన్న, మేము పాపి అయిపోయినాము అనని. సబ్సే బడా కాంటా హై కామ వికార్కి. అన్నిటికంటే పెద్ద ముళ్ళు కామ వికారము. బాప్ कहते हैं इस पर जीत पहन जगत जीत बनो. కాబట్టి ఈ వికారాలే పెద్ద ముళ్ళు. వికారాలను జయించండి, జగజ్జీత్గా అవ్వండి. మనుష్య कहते हैं భగవాన్ కో కోయి నా కోయి రూప్ మే ఆనా హై. మనుష్యులు అంటారు భగవంతుడు ఏదో ఒక రూపంలో తప్పకుండా వస్తారు. బాప్ కో రచయిత కహా జాతా హై. తండ్రికి రచయిత అని చెప్తారు. तुम बच्चों को कितना समझाते हैं, कितनी खुशी होनी चाहिए. పిల్లలు ఎంత బాగా తెలుసుకున్నారు, ఎంత బాగా వేరే వాళ్ళకి మనకి చెప్పాలి. किसी का कर्म भोग का हिसाब किताब है, कुछ भी है वह तो भोगना है. అయితే ఎవరికి కర్మ భోగం ఉంటుందో, లెక్కాచారాలు ఉంటాయో వాటిని అనుభవించాల్సిందే. ఇస్మే బాబాకి ఆశీర్వాద్కి బాతీ నహీ హై. తండ్రి ఆశీర్వాదం అనే మాటే లేదు. హమ్కో బులాతే హీ హై, బాబా ఆకర్ హమ్కో వర్షా దో. తండ్రిని పిలిచింది మనం దేనికి అంటే ఆస్తిని ఇవ్వమని చెప్పినాము. బాబాసే క్యా వర్షా పానే చాతే హో. ఏ ఆస్తి కోరినాము బాబా నుంచి? ముక్తి జీవన్ముక్తిగా. ముక్తి జీవన్ముక్తి ఆస్తిని బాబా నుంచి మనం కోరినాము. ముక్తి జీవన్ముక్తి దాత ఏక్ హీ జ్ఞాన సాగర్ బాప్ హై, ఇస్లియే ఉస్కో జ్ఞానదాత కహా జాతా హై. ముక్తి జీవన్ముక్తి దాత ఒక జ్ఞాన సాగరుడు తండ్రి అయినారు. వారికే జ్ఞానదాత అని కూడా చెప్తారు. भगवान ने ज्ञान दिया था परंतु कब दिया, किसने दिया, ये किसी को पता नहीं. భగవంతుడు జ్ఞానం ఇచ్చినారు, ఎప్పుడు ఇచ్చారు, ఎట్లా ఇచ్చినారు, ఎవరికీ తెలియదు. ఇస్మే హీ సారా మూంజ్ హై. ఈ విషయం తెలుసుకోలేకపోవటం వల్లే అన్ని విషయాలు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. కిస్కో జ్ఞాన్ దియా ఏ బీ పత్ కిసీకో పతా. భగవంతుడు వచ్చి ఎవరికి జ్ఞానం ఇచ్చేది ఇది కూడా మనుషులకి తెలియదు. బ్రహ్మ బయటే హై, ఇన్కో మాలూమ్ పడా హై, హంసో నారాయణత ఫిర్ 84 జనం భోగే. బ్రహ్మ ఉన్నారు, ఈయనకు అర్థమైపోయింది నేనే నారాయణ అయినాను, 84 జన్మలు భోగించి ఈ విధంగా అయిపోయినాను. యహై నెంబర్ 1 మే నెంబర్ 1గా ఉండే ఆత్మ ఇట్లా అయిపోయినారు. బాబా బతలాతే హే మేరీ తో ఆంఖీ కుల్ గయి. బ్రహ్మ బాబా చెప్పినారు
నా కన్ను పూర్తిగా మూడవ కన్ను తెరుచుకున్నది. తుంబీ కెహెంగే హమారీ తో ఆంఖ్ హీ కుల్ గయి హై. బ్రహ్మ కుమారీలు అందరూ చెప్తారు మా మూడవ నేత్రం కూడా బాగా తెరుచుకున్నది. हमको बाप का సృష్టి చక్ర का पूरा ज्ञान मिला है. మనకు తండ్రి గురించి సృష్టి చక్రం గురించి పూర్తిగా జ్ఞానం అర్థమైపోయింది. मैं जो हूँ जैसा हूँ मेरी आंख खुल गई है. బాబా ఎవరు, బాబా ఏమైనారు, మూడో నేత్రం పూర్తిగా తెలుసుకుంది. కితనా వండర్ హై, ఇది ఎంత అద్భుతమైన విషయం. हम आत्मा फर्स्ट है और फिर हम अपने को देह समझ बैठे. నేను ఆత్మ ఫస్ట్ అయినాను, తర్వాత దేహము. మొదట ఆత్మ, తర్వాత దేహము. కాబట్టి ఆత్మ అని తెలుసుకోవాలైతే మనుషులు దేహం అనుకొని కూర్చున్నారు. ఆత్మ कहती है हम एक शरीर छोड़ दूसरा लेती है. శరీరం పోయినా పర్వాలేదు, ఆత్మ ఇంకొక శరీరం తీసుకుంటుంది. फिर भी हम अपने को आत्मा भूल देहाभिमान बन जाते हैं. మొట్టమొదట ఆత్మ, ముఖ్యమైనది ఆత్మ. అయితే నేను ఆత్మ అనే విషయం మర్చిపోయి దేహాభిమానంలో వచ్చేస్తాము. तो पहले ये समझ देता हूँ अपने को आत्मा समझ बैठो. బాబా మొట్టమొదట మనకి ఈ విషయం తెలిపిస్తూ ఉన్నారు. స్వయం ఆత్మ అని తెలుసుకొని మనం ఉండాలి. అందరు ఘోడ్తే రహో మై ఆత్మ. ఇది పదే లోపల ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నేను ఆత్మ అయినాను. ఆత్మ సమజ్నేసే బాప్కో భీ భూల్ జాతే హో. నేను ఆత్మ అనే విషయాన్ని మర్చిపోతే తండ్రిని కూడా మర్చిపోతాము. ఫీల్ కర్తే హో బరోబర్ హమ్ ఘడి దేహాభిమాన్ మే ఆ జాతే హే. పిల్లలు ఘడి ఆత్మ అనేది మర్చిపోయి దేహాభిమానంలో వస్తూ ఉంటారు. పిల్లలకి ఇది బాగా ఫీల్ అవుతూ ఉన్నది కూడా. తో మెహనత్ కర్నా హై ఆత్మాభిమాని హోకర్ బయటే. అయితే దేహాభిమానంలో వస్తే ఏం చేయాలి? మళ్ళీ ఇదే పురుషార్థం చేయాలి. నేను శరీరం కాదు, నేను ఆత్మ అయినాను. ఆత్మాభిమాని అవుతూ ఉండాలి. బాప్ कहते हैं हम तुम बच्चों को राजाई देने आया हूँ. తండ్రి మనకు రాజ్యము, ఆస్తి ఇచ్చే కోసం వచ్చినారు. ఆధా కల్ప్ తుమ్నే హమ్కో దియా హై. అర్ధకల్పము బాబా మనకి ఇచ్చినారు. कोई भी बात सामने आती है तो कहते हैं हाय राम, परंतु ईश्वर व राम कौन है ये किसी को पता नहीं. ఏదైనా కష్టం వస్తే అయ్యో దేవుడా అంటాం, ఓ రామా అంటాం, హే ఈశ్వర అంటాం. అయితే ఎవరు ఆ రాముడు, ఎవరు ఆ ఈశ్వరుడు తెలియదు. तुमको सिद्ध करना है ज्ञान का सागर पतित पावन सर्व का सद्गति दाता त्रिमूर्ति परमपिता परमात्मा शिव है. మనం అందరికీ సిద్ధి చేసి చెప్పాలి, జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, సర్వులకి సద్గతి దాత, త్రిమూర్తి పరంపిత పరమాత్మ శివ అయినారు. బ్రహ్మ విష్ణు శంకర్ तीनों का जन्म इकट्ठा है. బ్రహ్మ విష్ణు శంకర్లు ముగ్గురి జన్మ కలిసే ఉంటుంది. शिव जयंती नहीं है परंतु त्रिमूर्ति शिव जयंती है. शिव जयंती అనకూడదు, వాస్తవానికి త్రిమూర్తి శివ జయంతి అయింది. जब शिव की जयंती होगी तो ब्रह्मा की भी जयंती होगी. శివ జయంతి ఎప్పుడు అవుతుందో బ్రహ్మకు కూడా జయంతి అవుతుంది. शिव की जयंती मनाते हैं परंतु ब्रह्मा ने क्या किया. శివ జయంతి జరుపుతారు, అయితే బ్రహ్మ జయంతి ఎందుకు జరుపుతారు? ఏం చేసినారు బ్రహ్మ? లౌకిక పారలౌకిక और यह है अलौकिक बाप. ఒకరు లౌకిక తండ్రి, శ్రీ బాబా పారలౌకిక తండ్రి, ఈ బ్రహ్మ బాబా అలౌకిక తండ్రి అయినారు. यह है ప్రజాపిత బ్రహ్మ. వీళ్ళనే ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. बाप कहते हैं
नई दुनिया के लिए नया ज्ञान तुमको मिला तो ప్రాయలోప हो जाते हैं. కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానము మనకి ఇప్పుడు ప్రాప్తి అయింది. అయితే ఇది తిరిగి మళ్ళీ ప్రాయలోపమైపోతుంది. जिसको बाप रचयिता और रचना का ज्ञान नहीं तो अज्ञानी ठहरेना. ते ఎవరికైతే తండ్రి రచయిత రచనా జ్ఞానము తెలియదు అంటే వాళ్ళు అజ్ఞానులు లెక్కే కదా అంటారు. అజ్ఞాన నీందుమే సోయే పడే హై. మనుషులకి రచయిత గురించి తెలియదు, రచన గురించి తెలియదు. అజ్ఞాన నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. జ్ఞాన్ సే దిన్ భక్తి సే రాత్ హోతా హై. జ్ఞానము ద్వారా పగలు, భక్తి ద్వారా రాత్రి అవుతుంది. శివరాత్రి का अर्थ नहीं समझाते इसलिए उनकी హాలిడే ఉడా దియా है. శివ జయంతి యొక్క అర్థము, శివరాత్రి యొక్క అర్థం తెలియదు. అందుకే వాళ్ళు శివరాత్రి పండగకు హాలిడే కూడా ఇవ్వరు. తుమ్ జాంతే హో బాప్ ఆతే హీ హై సబ్కి జ్యోత్ జాగానే. మనకి తెలుసు తండ్రి వచ్చారు అందరి జ్యోతిని వెలిగించే దానికోసం. బత్తియా అది జగాయంగే తో సమझेंगे ఇంకా కోయి బడా దిన్ హై. ఎవరైనా క్యాండిల్స్ అది వెలిగిస్తే, లైట్స్ అంతా వేస్తే ఏదో వీళ్ళకి ఏదో ఫంక్షన్ ఉంది అని అంటారు. అబ్ తుమ్ జగాతే హో అర్థ సహిత. అయితే ఇప్పుడు మనం ఆత్మా జ్యోతినే వెలిగిస్తూ ఉన్నాము అర్థ సహితంగా. తుమ్హారే భాషణ సే పూరా సమజ్ నహీ సకేగా. అయితే మన ఉపన్యాసం విన్నంత మాత్రాన అన్నీ అర్థం చేసుకోలేరు. సారే విశ్వ పర్ రావణ్ కా రాజ్య హై. యహా తో మనుష్య కితనే దుఃఖీ హై. ఇప్పుడు పూర్తి ప్రపంచం పైన రావణ రాజ్యం ఉన్నది. మనుషులు ఎంత దుఃఖీ అయిపోయినారు. రిద్ధి సిద్ధి వాలే భీ బహుత్ తంగ్ కర్తే హై. రిద్ధి సిద్ధి చేసేవాళ్ళు కూడా చాలా కష్టము దుఃఖము ఇస్తారు. అఖబార్ మే భీ పడతా హై ఇన్మే ఈవిల్ సోల్ హై. న్యూస్ పేపర్స్లో కూడా వస్తూ ఉంటుంది ఫలానా వాళ్ళలో ఈవిల్ సోల్ ఉన్నది అనని. బహుత్ దుఃఖ దేతే హై. కొంతమంది ఈవిల్ సోల్స్ చాలా దుఃఖం ఇస్తారు. బాప్ కేతే హై ఇన్ బాతోం సే తుమ్హారా కోయి కనెక్షన్ హై. అయితే ఆ విషయాల గురించి మనకి ఎక్కువ సంబంధమే లేదు. ఈవిల్ సోల్స్ గురించి బాప్తో సీదీ బతాతే హై. బాబా జ్ఞానాన్ని సత్యంగా తెలియచేస్తూ ఉన్నారు. ముझे యాద్ కరో తో తుమ్ పావన్ బన్ జాతే హో. తండ్రి తలంపు చేస్తే మనం పావనమైపోతాము. తుమారే సబ్ దుఃఖ దూర్ హో జాయేగా. మీ అన్ని దుఃఖాలు కూడా దూరం అయిపోతాయి. అచ్చా మీటే మీటే సికీలతే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों को रूहानी मात पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग, डबल नमस्ते. धारणा. यथार्थ रीति बाप को याद करने ఆత్మాభిమాని बनने మెహనత్ करनी है. యథార్థంగా తండ్రిని తలంపు చేయాలి, ఆత్మాభిమానిగా ఏ పురుషార్థం చేయాలి. సచ్చాయి సే అప్నే చార్ట్ రఖనా హై. సత్యంగా చార్ట్ పెట్టుకోవాలి. ఇస్మే హీ బహుత్ ఫాయిదా హై. ఇందులోనే చాలా లాభం మనకు కలుగుతుంది. సబ్సే బడా దుఃఖ్ దేనే వాలా కాంటా కామ్ వికార్ హై. అన్నిటికంటే ఎక్కువ దుఃఖం ఇచ్చేటటువంటిది కామ వికారము. इस पर योग बल से विजय प्राप्त कर पति से पावन बनना है. యోగ శక్తి ద్వారా ఈ కామ వికారాన్ని జయించి పతిత్ నుంచి పావనం అవ్వాలి. బాకీ కిన్నీ భీ బాతోం సే ఆప్కి కనెక్షన్ నహీ హై. మిగిలిన విషయాలతో మనకి ఎటువంటి కనెక్షను లేదు. వరదాన్. विघ्न प्रूफ चमकेली फरिश्ता ड्रेस धारण करने वाले सदा विघ्न विनाशक भव. विघ्न प्रूफ అవ్వాలి. సదా మెరుస్తూ ఉన్నటువంటి ఫరిస్తా డ్రెస్సుని ధారణ చేసుకున్న వాళ్ళే సదా విఘ్న వినాశకులు అవుతారు. మెరుస్తూ ఉన్నటువంటి
ఫరిస్తా డ్రెస్సు ధరించాలి. వాళ్ళు విఘ్న ప్రూఫ్ అవుతారు. స్వాకే ప్రతి और सर्व के प्रति सदा विघ्न विनाशक बनने के लिए क्वेश्चन मार्क को विदाई देना और फुल स्टॉप द्वारा सर्वशक्तियों को फुल स्टॉक करना है. స్వయం ప్రతి సర్వుల ప్రతి విఘ్న వినాశకులు కావాలి అంటే మనకి ప్రశ్న అనేదే ఉండకూడదు. సదా ఫుల్ స్టాప్ ద్వారా ఫుల్ స్టాక్ సర్వశక్తుల్ని చేసుకోవాలి. సదా విఘ్న ప్రూఫ్ చమ్కేలి ఫరిస్తా డ్రెస్ పెహన్కర్ రహనా. ఎప్పుడూ కూడా విఘ్న ప్రూఫ్గా ఉండాలి అంటే మెరుస్తూ ఉన్నటువంటి ఫరిస్తా డ్రెస్సు వేసుకోవాలి. మిట్టీకా డ్రెస్ నహీ పెహన్నా. ఈ మట్టితో చేసిన డ్రెస్సు అంటే ఈ దేహ స్మృతిలో ఉండకూడదు. సదా అవ్యక్త స్థితిలో ఉండాలి. साथ साथ सर्वगुणों के गहना भी पहनना. జత జతలో సర్వగుణాలు అనేటటువంటి నగలు ధరించి ఉండాలి. అష్టశక్తి శస్త్రధారి సంపన్నమూర్తి బన్కర్ సదా అష్టశక్తులను ధరించి అష్టశస్త్రాలను ధరించి సంపన్నమూర్తిగా ఉండాలి. और కమల పుష్పకే ఆసన్ పర్ రహనా హై. ఎప్పుడూ కూడా కమల పుష్ప ఆసనం పైన ఉండాలి. अपने శ్రేష్ఠ జీవన్ కే పావు రఖనా. సదా మన శ్రేష్ఠ జీవనం అయినటువంటి కమల పుష్పం పైన కాలు పెట్టే ఉండాలి. స్లోగన్ अभ्यास पर पूरा पूरा अटेंशन दो तो फर्स्ट डिवीज़न में नंबर आ जाएगा. అభ్యాసం పైన పూర్తి అటెన్షన్ ఇచ్చినట్లయితే ఫస్ట్ డివిజన్లో ఫస్ట్ నెంబర్లో మనం రాగలుగుతాము. మధురమైన పిల్లలు ఆత్మాభిమానిగా ఉండాలి. లోపల ఇదే సదా స్మృతి చేసుకుంటూ ఉండాలి. నేను ఆత్మ అయినాను, ఆత్మ అయినాను. ఈ విధంగా అనుకుంటూ ఆత్మాభిమాని అవ్వాలి. సత్యమైనటువంటి చార్ట్ పెట్టుకోవాలి. అన్నీ బాగా అర్థం చేసుకుంటూ పోయినట్లయితే మీకు చాలా లాభం కలుగుతుంది. ప్రశ్న: బేహద్దు నాటకాన్ని అర్థం చేసుకునేటటువంటి పిల్లలకి ఏ ఒక్క నియమం కూడా బాగా అర్థమవుతుంది. ఇది అవినాశీ నాటకం అయింది. ప్రతి ఒక్క పాత్రధారి వాళ్ళ సమయం అనుసారంగా వచ్చి పాత్ర చేయాలి. ఎవరూ ఇట్లా అనేకి లేదు, నేను ఏ పాత్ర చేయను, శాంతిధామంలోనే కూర్చుంటాను, ఈ నియమమే లేదు. వాళ్ళని అసలు పాత్రధారి కూడా అనరు. ఈ బేహద్దు విషయాలు బేహద్దు తండ్రి వచ్చి మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఓం శాంతి. అజపపు జపము అంటే వాళ్ళు అక్కడ నోటి నుంచి సదా రామ 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 అనేది, లేదా ఏదైనా మంత్రాన్ని నోటి నుంచి ఉచ్చరిస్తూ ఉండేది. అయితే ఎంతసేపు అని చేయగలుగుతారు? నిరంతరము ఎవ్వరూ చేయలేరు. वो लोग समझते हैं हम मुख से मंत्र उच्चारण नहीं करते लेकिन दिल में उच्चारण करना अजप जप है. అయితే వాళ్ళు అక్కడ ఏం చెప్తారు అంటే అజప జపము అంటే నోటి నుంచి 24 గంటలు ఎవరు చేయలేరు, అయితే మనస్సులో సదా అజపము జపము జరుగుతూ ఉంటుంది అని చెప్తారు. లేకిన్ ఏ తో సహజ్ ఏక్ విచార్ కి బాతే హై జహా అప్నా శబ్ద హై అజప జప హై జిస్కో జప్నే కి భీ జరూరత్ నహీ హై. అయితే బాబా అంటారు ఇది చాలా సహజమైనటువంటి మాట. అంటే వాస్తవానికి అజప జపము చేయవలసిన అవసరమే లేదు. ఆంతరిక బయట కోయి మూర్తి కా ధ్యాన్ భీ నహీ కర్నా నా కుచ్ సిమరన్ కర్నా. ఆంతరికంగా కూర్చొని ఒకరినే ధ్యానం చేసేది కాదు, ఒకటే స్మృతి చేసుకుంటూ ఉండేది కాదు. నిరంతర खाते पीते रह नहीं सकते लेकिन हम जो ईश्वरी याद करते हैं
నిరంతర చల్తీ హై. నిరంతరము తినేది తాగేది కూడా మనిషి చేయలేడు. మనము చేసేది ఏదైతే అంటే ఈశ్వరీయ తలంపు. తలంపు వేరే, జపము వేరే, ధ్యానం వేరే. ఈ ఈశ్వరీయ తలంపు నిరంతరము ఉంటుంది. ये बहुत सहज भी है. ఇది చాలా సహజమైనటువంటిది. జైసే సమझो బచ్చా है अपने बाप को याद करते हैं. ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, ఎప్పుడూ కూడా తండ్రి తలంపే చేస్తూ ఉంటారు. ఉసీ సమయ బాప్ కో ఫోటో సామ్నే నహీ లానా పడ్. అంటే ఎప్పుడూ బాబా ఫోటో ఎదురుగా కూర్చొని, తండ్రి ఫోటో ఎదురుగా కూర్చొని గుర్తు చేసుకోడు. मनसा वाचा कर्मणा बाप के सारे ऑक्युपेशन एक्टिविटी गुणम सहित याद करते हैं. ते తండ్రి తలంపు, లౌకిక తండ్రి తలంపు ఎప్పుడు చేస్తాడో ఆ నామము, రూపము, వాళ్ళ గుణాలు, వాళ్ళ కర్తవ్యము, వాళ్ళు ఏం చేస్తారు అన్నీ సహితంగా తలంపు చేస్తారు. वह याद आने से ही बच्चे की भी एक्ट ऐसा ही चलती है. ఆ తండ్రిని తలుచుకుంటూ తలుచుకుంటూ బిడ్డ కూడా తండ్రి సమానం అయిపోతాడు. తవి హీ సంచోస్ ఫాదర్ కర్తే హై. అప్పుడే బిడ్డ తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. వైసే భీ యహా భీ అప్నీ దిల్ భరీ యాద్ దిల్ భీతర్ సే మిఠాయే ఉస్ ఏక్ హీ అసలీ పరంపిత పరమాత్మకో యాద్ కర్. ఇక్కడ కూడా అంటే నిరంతరము మనం తండ్రి తలంపు, తండ్రి ఎట్లా, తండ్రి ఏమైనారు, తండ్రి ఏం చేస్తారు, తండ్రి గుణాలు ఏమిటి, ఇది సదా అనుకుంటూ అనుకుంటూ మనం బాబా తలంపులో ఉండేది. తో ఉస్ యాద్ సే హీ కర్మాతీత్ బంత్. అట్లా తలంపు చేస్తూ చేస్తూ మనం కర్మాతీత స్థితిని పొందుతాము. తో ఇస్ న్యాచురల్ యాద్ కో హీ అజప జప కైతే. న్యాచురల్గా ఉండాలి అజపము జపము. యోగం అనేది న్యాచురల్గా ఉండాలి, దానికే అజప జపము అని చెప్తాము. అచ్చా, ఓం శాంతి. కాబట్టి మన యోగము న్యాచురల్గా ఉండాలి. ఇక్కడ బలవంతంగా చేసేది కాదు, హఠంతో చేసేది కాదు, ప్రీతిగా బాబా తలంపులో నిమగ్నమై ఉండాలి. ఓం శాంతి. हमें